హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ క్రియేషన్స్. ఈరోజైతే మేము ఎప్పటించో వెళ్దాం అనుకుంటున్న మా ఫేవరెట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది చాలా యూనిక్ టెంపుల్. ఇండియాలో ఇటువంటి టెంపుల్స్ ఓన్లీ రెండే ఉన్నాయి. ఒకటి భూకైలాస్ తాండూర్లో శివుడి టెంపుల్, అండ్ రెండవది ఇప్పుడు కర్ణాటక బీదర్లో ఉన్న జలల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. ఇక్కడ మనము టోల్ గేట్ అయితే వచ్చింది, అండ్ ఇక్కడ బైక్కి 10 రూపీస్ అండ్ కార్కి అయితే 20 రూపీస్. ఇప్పుడు ఇక్కడ టికెట్ తీసుకొని అయితే మనం ఎంట్రీ అవ్వబోతున్నాము. అండ్ ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళి కిందికి వెళ్ళి అక్కడ కార్ పార్క్ చేసుకొని వస్తే ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ నుంచి అయితే మనం ముందుకు వెళ్ళాలి. అండ్ మేము వచ్చేసి 9 మెంబర్స్ వచ్చాము, నేను మా వైఫ్ అండ్ ఫ్రెండ్స్తోని. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్తే ఇక్కడ టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ది, గుహ లోపలికి ఎంట్రీ వెళ్ళడానికి. బట్ దర్శనానికి వెళ్ళడానికి మాత్రం ఇక్కడ మీకు ఏదైతే క్యూ లైన్ కనిపిస్తుందో ఆ క్యూ లైన్ నుంచి మనము గర్భగుడిలోకి అయితే ఎంట్రీ ఇవ్వాలి. క్యూ లైన్ నుండి మనం గుడికి లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకు వినాయకుడు అయితే దర్శనమిస్తాడు. అక్కడ మొక్కేసి ముందుగా గుడి లోపలికి వెళ్తుండగా మనకు ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో నరసింహస్వామి విగ్రహం అయితే ఉంటుంది. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైతే నీటిలో నుంచి లోపలికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళలేకుండా ఉన్నారో వాళ్ళు మాత్రం ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. మేమైతే ఇక్కడ దర్శనం చేసుకొని గుహ లోపలికి అయితే స్టార్ట్ అయ్యాము. గుహ లోపలికి వెళ్ళి మేము వాటర్ లోపలికి అడుగు పెట్టగానే అభి అయితే చాలా ఏడ్చేసింది. ఎందుకంటే ఆల్మోస్ట్ వాటర్ తన హెడ్ వరకు వచ్చేసాయి. బట్ అది చాలా ఏడ్చేసింది. బట్ మేము ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసి అయితే తనను లోపలికి ఎలాగోలా తీసుకెళ్ళాము. బట్ స్టార్టింగ్లో దిగగానే అలా లోతుగా ఉంది. బట్ లోపలికి దిగి కొంచెం ఒక 5 అడుగులు ముందుకేసాక మాత్రం నార్మల్గా అయింది. తను కూడా నార్మల్ అయిపోయింది, నవ్వుతూ వచ్చేసింది. అండ్ ఈ గుహ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడున్న వాటరు ఎవరికైనా సరే, ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరే ఛాతి భాగం వరకే వస్తాయి వాటర్. మీరు చూడొచ్చు. మీరు చూడొచ్చు, అసలు చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. మేమైతే గోవింద గోవింద అనుకుంటూ దేవుని స్మరించుకుంటూ చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. అసలు ఇదైతే లైఫ్ టైంలో వన్ టైం ఎక్స్పీరియన్స్ లైఫ్లో అసలు మామూలుగా లేదు. అసలు చాలా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ మాత్రం కొంచెం భయపడ్డాం, తర్వాత మాత్రం అంత నార్మల్. లోపలికి వెళ్ళాక మాత్రం సూపర్, అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది. అసలు ఇంత హైట్ ఉన్న గుహలోకి ఇన్ని వాటర్ ఎలా వచ్చాయి? అండ్ ఈ గుహ ప్రత్యేకత ఏంటంటే ఈ వాటర్ అనేది ఎప్పటికీ పెరగవు అండ్ తగ్గవు, ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎన్ని సీజన్ ఎన్ని డేస్ అయినా సరే అలాగే ఉంటుంది. అసలు ఆ వాటర్ ఎక్కడి నుండి వచ్చాయని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే నరసింహస్వామి పాదాల నుండి ఒక్కొక్క డ్రాప్ వాటర్ వస్తాయి. ఆ ఒక్కొక్క డ్రాప్ వచ్చిన వాటర్ ఇక్కడ ఇవన్నీ స్టోర్ అయ్యాయంట. కానీ అక్కడి నుండి ఆ వాటర్ ఎలా వస్తున్నాయి అనేది ఇప్పటివరకు ఎవ్వరు కనుక్కోలేకపోయారు. అది ఆ దేవుడి మహిమనే. మేము ఇప్పుడైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. లోపలికి గర్భగుడిలోకి వెళ్ళి దేవుడిని దర్శించుకుంటాము. మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము ఎలా వచ్చామో అలా అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. బట్ ఆల్మోస్ట్ మీకు ఇది చూపించేస్తున్న వీడియోలోపే మేము ఆల్రెడీ 2 సార్లు దర్శనం చేసుకున్నాము. అంత బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు ఇది లాస్ట్కి మేము వెళ్ళిపోతున్నాము, రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. మనం గుడి నుంచి ఎగ్జిట్ అవ్వగానే లెఫ్ట్లో అయితే పిల్లలు ఆడుకోవడానికి కార్స్, అండ్ కిందికి వస్తే ఇక్కడ షాపింగ్ చేయడానికి షాప్స్ అయితే ఉన్నాయి. ప్రసాదాల షాప్స్ అండ్ ఫొటోస్ దొరుకుతాయి అండ్ బొమ్మలు ఉన్నాయి. ఇలా లైన్గా అన్ని షాప్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు లెఫ్ట్లో కార్ పార్కింగ్ వెళ్ళక ముందే కిందికి స్టెప్స్ దిగగానే ఒకవేళ షాపింగ్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు మీరు అన్ని షాపింగ్.
సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేమైతే రిటర్న్ అవుతున్నాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.